యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, క్రీస్తులోని ఈ మౌన శక్తి మన జీవితాలకు పాఠాలు నేర్పిస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడినదని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో చూడగలుగుతాం. గనుక ప్రభు నిమిత్తము అనేక శ్రమలు, నిందలు, అవమానములు ఎదురైనా అలనాడు యోసేపు యొక్క జీవితాన్ని చూస్తే అతని మౌనమే తన జీవితంలో జయము సంపాదించినది. ఒకసారి మిరియాము, అహరోను మోషేకు విరోధముగా మాట్లాడినప్పుడు మోషే అది వినినట్లు గాని దానిని పట్టించుకొనినట్లు గాని మనము చదవలేదు. గాని సంఖ్యాకాండం 12వ అధ్యాయములో యెహోవా ఆ మాట వినేను, మోషే దానిని గూర్చి మౌనముగా ఉండుట వలన దేవుడు మేఘస్తంభములో దిగి అతని కొరకు వారితో వ్యాజ్యం చేస్తున్నారు. గనుక క్రీస్తు యొక్క ఓర్పును తలంచుకొని ఆత్మీయ జీవితములో ముందుకు కొనసాగింపబడుదుముగాక. ప్రియులారా, ఒకసారి ఒక ప్రాంతములో కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఒక చిన్న అమ్మాయి నివసిస్తూ ఉండేది. క్రైస్తవేతర కుటుంబములో జన్మించిన క్రీస్తు కల్వరి ప్రేమను అంగీకరించి సాక్షిగా జీవిస్తూ ఉన్నది. అనేక సమస్యలు, హింసలు, తిరస్కారము, ఇంటివారి ద్వారానే తృణీకరింపబడుట, అవమానాలు, ఇలా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కొన్ని దినముల తర్వాత ప్రభు కొరకు గొప్ప సాక్షిగా జీవించింది. ఆరోగ్యం సహకరించక అనారోగ్యము చేత బాధపడుతూ శ్రమనుంది ఉండుట దైవచిత్తమని భావించి ప్రభువుకు సాక్షిగా జీవించింది. విశ్వాసమును కాపాడుకొని తాను పూర్ణ మనస్సుతో ప్రేమించిన యేసయ్య చెంతకు చేర్చబడుతుంది. దీనికి ముందుగా చనిపోయిన ఆమె దేహమును స్నానము చేయించుటకు ఆమెకు సమీపముగా వచ్చిన బంధువులు ఆ దీన శరీరమును ఆమె ధరించిన వస్త్రము యొక్క ముందు భాగమున, వెనుక భాగమున ఒక కాగితం ఉండుట చూస్తారు. అందులో ఆయన నోరు తెరవలేదు. యెషయా 53:7, అపోస్తల కార్యములు 8:32 ఈ వాక్యాలు వ్రాయబడి ఉండటం వాళ్ళు చూస్తారు. ఆ వాక్యము ఆమెను ఘోరముగా హింసించి నడిపించిన ఆమె ఇంటి వారిని, వారి యొక్క రాతి హృదయాలను బద్దలు చేసేటట్లుగా చేసింది. ఆమెలో ప్రతిబింబించిన క్రీస్తు ప్రేమ వారిని గెలిచింది. మరి నీ క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నావో ఒకసారి ఆలోచించావా? ప్రేమాస్వరూపి, కనికరములు కలిగిన దేవాని పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. మీ రక్తము చేత కడగబడిన మా జీవితాలలో అనేక విధములైనటువంటి శ్రమలు, సమస్యలు, నింద, అవమానాలు, తృణీకరింపబడే పరిస్థితులు ఎన్ని ఎదురైనా కూడా మేము కూడా మీ వలె నోరు తెరవకుండా మౌనముగా సమస్తమును సహించి భరించుటకు కావలసిన సమృద్ధి అయినటువంటి మీ కృప, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ప్రతి ఒక్కొక్కరికి అనుగ్రహించి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని, మీ అడుగు జాడలలో నడిపించబడటానికి కృప చూపమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.